ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన న్యాయస్థాన నూతన భవన సముదాయాలను ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్. తిరుప్పావడతో ముగిసిన నవమి వేడుకలు. పెద్ద సంఖ్యలో రాముల వారిని దర్శించుకున్న భక్తులు. కంటి చూపుపై నిర్లక్ష్యం చూపొద్దు. వార్తలోని వివరాలు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రధాన న్యాయస్థాన నూతన భవనాల సముదాయాలను ప్రారంభించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రధాన న్యాయస్థాన నూతన భవనాల సముదాయాల ప్రారంభోత్సవానికి శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా విజయగా, వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఎన్ భట్టి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, హైకోర్టు ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ రావు రఘునందర్ రావులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యాయస్థానం ప్రాంగణానికి విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేషన్ జడ్జిలకు జిల్లా జడ్జి భీమారావు, జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్, ఎస్పీ మణికంఠ చందూరులు స్వాగతం పలకగా, పురోహితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం 2వ అంతస్తులో జిల్లా కోర్టును పరిశీలించారు. కోర్టు ప్రాంగణంలో మొక్కల్ని నాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు, న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేదవాడిని హక్కున చేర్చుకుని ఆదరాభిమానాలు చూపిస్తూ వారికి అండగా నిలుస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను మరోసారి ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో ఘన విజయం చేకూర్చాలని ప్రజలను అభ్యర్థిస్తూ పిఆర్ఆర్ వారియర్స్ శనివారం పుంగనూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ప్రజల హృదయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ విధంగా నిండిపోయినాడంటే, అలనాడు తీరని కష్టపడు తన కొడుకులు పిలిచి, నాయన దేవుడు ఆడున్నాడప్ప అడిగితే, ఇంది లేడు అందగలడని సందేహములకు తండ్రి, ఎందెందు చూసినా అందందే ఉన్నాడు అంటే, అదే అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హృదయంలో జనాలు గూడు కట్టుకున్నారు. ఇది ఇంత సాధ్యం ఎట్లయిందా అని ఆలోచిస్తే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఇల్లు గడప గడప, గల్లీ గల్లీ, ఊరు వాడ, టౌను, విలేజు అన్నీ తిరిగి అందరినీ టచ్ చేసి ప్రజల హృదయాల్లో ఏముంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి అన్నీ తెలుసుకొని, ఎలాగైతే ఇన్ని మిగతా నాయకుల మాదిరి కాకుండా ఈ చెవులు అవి ఆ చెవులు వదిలేయకుండా ప్రజల సమస్యలు తెలుసుకొని విజయవాడకి పోయి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి ప్రజల సమస్యలు తీర్చాలి అనేసి వేల కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని లేం కాబట్టి ప్రతి ఒక్కరూ కాలిగుట్టుకు ఓటు వేయించి అరకంట మెజార్టీతో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గెలిపించాలని ప్రార్థన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వారియర్స్ పిఆర్ఆర్ సుమారు 14 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా కోర్టు వీధి, తాటిమక్కలపాలెంలో కొంత భాగము, బజారు వీధి, నానబాల వీధి కూడా తిరగడం జరిగింది. అయితే ఇటీవల కొంతమంది కొత్త నాయకులు కొత్త వేషధారణలో అనేకమైనటువంటి వాగ్దానాలతో ఈరోజు వస్తున్నారు. ఆ రోజు కరోనా పరిస్థితుల్లో అందరూ కూడా ఇళ్ళలో దాంకొని డోర్లేసేసి బయట వస్తే ఆడ కరోనా పట్టుకుంటుందో అన్నటువంటి నాయకులు ఈరోజు బీజేపీలో వచ్చి మేము ఎంపీగా పోటీ చేస్తామంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆయన ఆంధ్రవాసి కాదు, ఇప్పుడు తెలంగాణ వాసి. వీళ్ళందరూ కూడా తెలంగాణలో హైదరాబాద్లో స్థిరపడి ఇక్కడ వచ్చి టూరిజంలో మాత్రమే టూర్ కొడుతున్నారు, చక్కర్లు కొడుతున్నారు. కాబట్టి ఇటువంటి నాయకుల్ని దయచేసి ఎవరూ నమ్మద్దు. ఈరోజు ఓటేసుకొని మళ్ళా మనుషులు కూడా కనపడకుండా వెళ్ళిపోతారు. కాబట్టే మేమంతా కూడా మేధావులు, డాక్టర్లు, మాజీ సైనికులు అందరూ కూడా రోటరీ లైన్ అందరూ కూడా కలిసి అందరూ కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో వచ్చామే, కానీ ఇక్కడ ఎవరి స్వార్థం ఏమీ లేదు. కాబట్టి దయచేసి ప్రజలారా మరొకసారి ఏమానద్దండి. పుంగనూరు నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇటువంటి
తరుణంలో మనం మన నాయకుల్ని కాపాడుకోవాల్సినటువంటి బృహత్తరమైన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి. మనకు మిథున్ రెడ్డి గారిని ఎంపీ చేస్తే కేంద్రంలో ఖచ్చితంగా ఆయన కావాల్సినటువంటి ఫండ్స్ కానీ పర్మిషన్లు కానీ తీసుకొస్తాడు. అదేవిధంగా మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కనుక అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిస్తే ఆయన తన సొంత నిధులైనా సరే వెచ్చించి మన పుంగనూరును అభివృద్ధి పథంలో నడిపిస్తారు. కాబట్టి అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ముద్రించి అఖండమైనటువంటి మెజార్టీతో కల్పిస్తారని కోరుకుంటున్నాను. పుంగనూరు పట్టణంలో వాడవాడ వీధి తిరుగుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి ఓట్లు వేయాలని చెప్పి మేమంతా కూడా ప్రార్థించడం అభ్యర్థించడం జరుగుతోంది. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించవలసింది ఏమంటే గత 5 సంవత్సరాలుగా ఎవరు కూడా లేనటువంటి వ్యక్తులు కొత్తగా వచ్చి ఓట్లు అడగడం ప్రారంభిస్తున్నారు. అయితే ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. కరోనా సమయంలో 72 సంవత్సరాల వయసు మీద పడినా కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలందరినీ కూడా తన హక్కును చేర్చుకొని వారందరికీ కూడా కావాల్సిన వైద్య సేవలు అందించి వారిని కాపాడుకుంటూ వచ్చి వారిని కూడా ప్రతి నిమిషము ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలన్నా కూడా సంవత్సరంలో 2 పర్యాయాలు మాలాధారణ ధరించి ప్రతి ఇంటిని 2 సార్లు సందర్శించి 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి 10 సార్లు వెళ్ళిన ఘనత కేవలం ఒక్క నాయకుడు రామచంద్రారెడ్డి గారికే ఉంది. కాబట్టి ఓటు అడిగే హక్కు కూడా వారికే ఉంది. ఇప్పుడు కొంతమంది వచ్చి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా వారి పార్టీ పేరు చెప్పి వారి ఇక్కడ ప్రచారాలు కొనసాగిస్తున్నారు. వారి మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ప్రజలందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపున ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గమనించి రాబోయే రోజుల్లో వారిని తరిమి కొట్టి ఫ్యాన్కి ఓటు వేసి ఆ గాలి ప్రపంచంలో వీరంతా కొట్టుకుపోయే విధంగా వీరిని అందరినీ తరిమి కొట్టాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. మలిదశలోనూ నలుగురికి సాయం చేస్తూ సామాజిక సేవలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు పుంగనూరు విశ్రాంత ఉద్యోగులు. కంటి వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ మేమున్నామంటూ భరోసా అందిస్తున్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ హాస్పిటల్ కు సంబంధించి డాక్టర్ మురళీకృష్ణ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. నెంబర్ చెప్పండి. ఎక్కడ తెలుస్తుంది నెంబరు? నామాలు ఉంది కదా, పై నామం ఎంత ఉంది, ఏపడుతుంది నామము చెప్పు. ఇప్పుడు చెప్పు. దాని కింద నామం ఎట్లుంది? వెరీ బాగా తెలుస్తుందా? ఎడం కంటే చేసుకోవాలి. కంటి చూపుపై నిర్లక్ష్యం చూపవద్దని ప్రతి నెల 4వ శనివారం ఉచితంగా నిర్వహించి కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రసారం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లి వారు సద్వినియోగం చేసుకునే విధంగా చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజ, మునస్వామి, మొదలియార్, దిలీప్ కుమార్, శ్రీనివాసన్, గోవిందు, ఆనంద జట్టి, బలరాం జట్టి, రామకృష్ణారెడ్డి, చంగారెడ్డి, చంద్రశేఖర్, సుబ్బరామయ్య, వెంకటపతి, భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. విశ్రాంతి ఉద్యోగ భవనం నందు ఉచిత కంటి వైద్య శిబిరము ప్రతి నెల 4వ శనివారము 9 నుండి 12 వరకు విజన్ ఫర్ మిషన్ ట్రస్ట్ మరియు శంకర్ నేత్రాలయ వారిచే చూడబడదు. వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కంటి వ్యాధి గలవారు వచ్చి చూపించుకుని బాగు చేసుకుంటూ కోరుతున్నాం. మరియు ఈ ప్రోగ్రామ్ను ప్రజలకు అందుబాటులో తెచ్చుతున్న కేసీటీవీ వారికి, పత్రికా విలేకరుల వారికి పేరును మా ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకా సంస్థ చదువులో శిక్షణ. ప్రతి శనివారం 4వ శనివారము ఇక్కడ ఉచిత నేత్ర చికిత్స శిబిరము జరుగుతున్నది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఇక్కడ ఇది ఒక బృహత్ కార్యం. ఎందుకంటే ఈ శంకర్ నేత్రాలయ వారు ఇక్కడే కాదు, మన స్టేట్ అంతా కూడా ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ప్రతి నెల ఎంతమందికి ఆపరేషన్ అవసరం అవుతుందో వాళ్ళందరినీ ఇక్కడి నుంచి బస్సులో తీసుకొని పోయి శంకర్ నేత్రాలయాలో ఆపరేషన్ చేసి తర్వాత మరలా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ వదులుతున్నారు. అంటే ఇది చాలా పెద్ద కార్యక్రమము. ఇది మనము వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇది ప్రతి నెల జరుగుతున్నది. ఈ కంటి జబ్బులు మామూలుగా కొన్ని జన్యుపరంగా వస్తాయి, కొన్ని మనం తినే ఆహార పదార్థాల వల్ల కూడా వస్తాయి.
మనకు ఈ కంటి జబ్బు కారణం వచ్చి విటమిన్ ఏ. విటమిన్ ఏ ఉన్నటువంటి పదార్థాలను మనం ఎక్కువగా కానీ తీసుకుంటే మనకి ఈ జబ్బులు రావు. అంటే ఆకుకూరలు, బొప్పాయి, కాయగూరలు వీటన్నిటిలో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని అన్నీ తీసుకొని మన చేతుల్లో ఉన్నటువంటి పనిని మనం చేసుకుంటే ఈ కంటి సమస్యలు తగ్గుతాయి. మనకు ఈ ప్రోగ్రాంని జరుపుతున్నటువంటి శంకర నేత్రాలయ వారికి మరియు దీన్ని ప్రచారం చేస్తున్నటువంటి కేసీటీవీ వారికి మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దాదాపుగా ఇప్పుడు 6 సంవత్సరాల నుండే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం జరిగేదానికి కారణము ఈ బిల్డింగ్ భవనం నిర్మాణం. ఈ భవన నిర్మాణానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మన రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులు వారికి మా పెన్షనర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ భవన నిర్మాణానికి సహకరించినటువంటి మా విశ్రాంతి ఉద్యోగ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి 4వ శనివారం వచ్చి ఈ కార్యక్రమం ప్రచారానికి తోడ్పడుతున్నటువంటి కేసీటీవీ మా పెన్షనర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్వశ్రేష్ఠుడైన మానవుడు సుకృత భరితమైన జీవితం గడపాలి. ఎలా బ్రతకాలి మానవుడు? చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచిగా మాట్లాడుతూ, దైన్యం లేకుండా, పరాధీనం కాకుండా చక్కగా నిండు నూరేళ్ళు బ్రతకాలి ఆరోగ్యంగా. అన్నింటిలో ఆరోగ్యం మహాభాగ్యం అయితే ముఖ్యంగా మనిషి నేత్ర సమస్యలను ప్రధానంగా ఆయన గమనించి, ఎందుకంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం కాబట్టి కన్ను యొక్క ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మానవునికి 3 భక్తులు ఉండాలి: దేహభక్తి, దేశభక్తి, దైవభక్తి. అందులో ఈ దేహభక్తి అనేది మన దేహం దేవాలయం వంటిది. దీన్ని పవిత్రంగా చూసుకోవాలా, దీన్ని రోగభూయిష్టం చేయకూడదు. 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్ఠుడైన మానవుడు ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ గమనించవలసిన బాధ్యత ఉంది. అందువల్లనే కంటి యొక్క ఆరోగ్యం మనం తప్పకుండా గమనించి ఉచిత నేత్ర చికిత్స శిబిరాలను దర్శించి మీ కంటి సమస్యలను పరిష్కరించుకునేదానికి మీరు అందరూ సహకరించవాలను. ఇలాంటివన్నీ కూడా కేసీటీవీ వారు చిత్రీకరణ చాలా బృహత్తరంగా ఉంది. ఈ మధ్యలో జరిగిన గంగ జాతర సందర్భంగా అసలు విజయవాడ కనకదుర్గమ్మే ఇక్కడ వచ్చిందా అన్నట్టుగా ఆ చిత్రీకరణ కావచ్చు, అపూర్వ దృశ్యం కావచ్చు. చాలామంది ప్రజలు మాతోనే చెప్పారు, ఇంటి దగ్గరనే మేము విజయవాడ కనకదుర్గమ్మ రూపంలో సుకుటూరు గంగమ్మను దర్శించాం. ఇలాగా చక్కగా మన స్థానిక టీవీ ఒక మెగా టీవీ లాగా, ఒక మెగా మీడియా లాగా మాకు సహకరిస్తూ కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలు కావచ్చు అన్నీ కూడా మా ప్రాంతంలో మరి ఒక కామధేనులాగా మాకు సహకరిస్తున్న కేసీటీవీ వారికి శతాధిక ధన్యవాదాలు అర్పించడం కూడా తక్కువే అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలంతా చక్కగా ప్రచారం చేసి ప్రజలందరికీ కూడా వారధిలాగా వార్తలు అందిస్తున్న సంస్థకు మేము వేణువుల్లో కొనియాడుతున్నాం విశ్రాంతి ఉద్యోగుల తరఫున. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. పొంగనూరు మండలం వనమల్దినే పంచాయతీ మీర్జేపల్లికి వెళ్లు మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ఆ తర్వాత అలంకరించి అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాలు, పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. పొంగనూరు పట్టణం బజారు వీధిలో వెలిసి ఉండు శ్రీ కోదండ రామాలయంలో నవమి వేడుకలు శనివారంతో వైభవంగా ముగిశాయి. ఉదయపూర్వం మూలవర్లను అభిషేకించి విశేష పూజలు నిర్వహించిన తర్వాత సీతారాముల వారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఆలయ ముఖ మండపంలో ఉంచారు. నవమి ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన తిరుప్పావడను ఆలయ అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అన్నాన్ని రాశిగా పోసి శ్రీరామచంద్రమూర్తి రూపంగా తయారు చేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ చైర్మన్ సుంకు ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
అత్యంత పురాతనమైన దేవాలయము బజార్లోని శ్రీ కోదండ రామాలయం 17వ తేదీ శ్రీరామనవమి మొదలు ఈరోజు 27వ తేదీ వరకు 11 రోజులు శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తాదులు మరియు ఆలయ కమిటీ సభ్యుల వాళ్ళ సహకారంతో ఆలయ అర్చకులు కృష్ణమాచార్యుల ద్వారా చాలా అద్భుతంగా జరిగినాయి. ఈనాడు వచ్చేసి తిరుపాడు సేవ జరిగింది. లోక కళ్యాణార్థము అన్న బాధలు ఎటువంటి లేకుండా బాగుండాలనే ఉద్దేశంతో తిరుపాడు సేవ జరిపించినాము. దీనికి సహకరించిన అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ 10 రోజులు జరిగిన ఉత్సవాలు అధికతలు కానీ కళ్యాణోత్సవము, తిరుపాడు సేవ, శయనోత్సవము, ఉంజల సేవ వీటన్నింటికీ సహకరించిన మీడియా కేఎస్టీ వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలయ కమిటీ తరఫున సుపరిపాలన కొనసాగాలంటే మళ్లీ జగన్ ను సీఎంగా చేసుకోవాలి. అందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరుతూ టైలర్స్ అసోసియేషన్ వారు పొంగనూరులో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మాట ప్రకారం మాట తప్పకన్నా మాట మీద నేత ధననేత మహానేత జగన్మోహన్ రెడ్డి గారి కృపాలన్న మాట్లాడుతూ వస్తాం.
నాయకత్వం రామచంద్ర గారి నాయకత్వం రామచంద్ర గారి నాయకత్వం ఇంద్రుడి గారి నాయకత్వం ఇంద్రుడి గారి నాయకత్వం జగన్మోహన్ గారి నాయకత్వం ఫ్యాన్ గుర్తుకే ఫ్యాన్ గుర్తుకే ఫ్యాన్ గుర్తుకే ఫ్యాన్ గుర్తుకే రామచంద్ర గారి నాయకత్వం. ఈ దినము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో కనపరిచిన సంక్షేమ పథకాలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా మా జీవితాలు ఇంకా 5 ఏళ్ల కాలం చాలా బాగుపడతాయి. గత 4 ఏళ్లుగా మాకు అన్ని సహాయాన్ని పొందినాము. ఇంకా రాబోయే 5 ఏళ్ళు కూడా మేము సుఖశాంతులతో ఉంటాము. మేము మా బిడ్డలు బాగుంటాము. మా బిడ్డలు బాగా చదివించుకుంటాము. ముసలి వాళ్ళకందరికీ పెన్షన్ కూడా 500 రూపాయలు ఎక్కువ చేశారు. అమ్మఒడి కూడా 2000 రూపాయలు ఎక్కువ చేశారు. ఇట్లా ప్రతి పథకానికి కొంచెం డబ్బులు ఎక్కువ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. కాబట్టి అబద్ధాలు చెప్పే మనిషి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన చూసి ఈరోజు మేనిఫెస్టో చూసిన ప్రతి ఒక్కరు కూడా మేము మళ్ళీ వేస్తాం జగనన్న గెలిపించుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా ముస్లిం సోదరులందరూ కూడా సోదరిమణులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా వేరే వాళ్ళకి కాకుండా మేము జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపైన వేసి గెలిపిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన నమ్ముకున్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరు ఎట్లున్నా కూడా జగన్మోహన్ రెడ్డిని మేము కాపాడుకుంటాము, ముఖ్యమంత్రిని చేసుకుంటాము. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గం తీసుకుంటే గత 50 ఏళ్లుగా ఎంతో వెనకలబడిపోయిన మా పుంగనూరు పట్టణము, పుంగనూరు నియోజకవర్గము ఇక్కడ చూసినా రోడ్లు వచ్చినాయి, కుళాయిలు వచ్చినాయి, నీళ్లు వస్తున్నాయి. తర్వాత శాశ్వతంగా నీటి పథకాలు కూడా పెట్టినారు. మా బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మేమందరూ సుఖశాంతులతో ఉంటామని నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిర్ణయించుకుంటున్నారు. మేము వేసే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపైన వేసి అఖండ విజయంతో మిథున్ రెడ్డి గారిని రామచంద్ర గారిని గెలిపిస్తామని అందరూ వాగ్దానాలు చేస్తున్నారు. ఈ పుంగనూరు నియోజక ప్రజలందరూ చాలా సంతోషంగా నిలుస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేమి ఇలాంటి ఇతను ఎవరి కాళ్ళు పట్టుకుంటారో మీరు అందరికి చూపిస్తాను చూడండి కావాలంటే. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటారన్న విషయం మీకు తెలియజేసుకుంటాను. ఇది మీకు ఇంపార్టెంట్. ఇతను అందరి కాళ్ళు పట్టుకునేసి, ఎందుకంటే ఇతను లీడర్ కాదు, మంత్రి కాల, ఎప్పుడు విప్పుగా ఉన్నాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి అనుమతిస్తే స్పీకర్ అయినాడు. ఇలాంటి వ్యక్తి దొడ్డుదారిలో వెళ్ళి చిదంబరం కాళ్ళు పట్టుకొని సోనియా గాంధీ కాళ్ళు పట్టుకునేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి కలికిరి ముఖ్యమంత్రి అయినాడు. కానీ చిత్తూరు జిల్లా కూడా కాలేదు. చిత్తూరు జిల్లాలో ఎక్కడ కూడా అభివృద్ధి చేయాల. ఒక్క ఓటు కూడా బూత్ పెంచినప్పుడు ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పడకూడదు. ఫ్యాన్ గుర్తుకి అన్ని ఓట్లు పడితే మనం దీంతో 4 గింతలు దీన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రతి సందు గొంతులు కూడా మీకు సిమెంట్ రోడ్లు వేపిస్తాం, కుళాయిలు వేపిస్తాం, ఇంటికి కుళాయిలు వేపిస్తాం, ఇక్కడ ఉండే పిల్లలు కూడా ఉద్యోగాలు తెప్పిస్తాం, బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాం. మైనారిటీ కార్పొరేషన్ తరఫున భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన న్యాయస్థాన భవనాల సముదాయాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ విచ్చేశారు. వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఎన్ భట్టి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, హైకోర్టు ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేషన్ జడ్జ్ జస్టిస్ రావు రఘునందన్ రావు, జిల్లా జడ్జ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ తాను 2వసారి చిత్తూరు జిల్లాకు రావడం సంతోషంగా ఉందని, చిత్తూరు జిల్లాలో బార్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని భవన ప్రారంభోత్సవం చేయడం ఆనందించదగ్గ విషయమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రతీక అని, సర్వమత సమ్మేళనంతో స్వేచ్ఛాయుత ఆలోచనలు చేసేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు. చిత్తూరు జిల్లా నుండి ఎంతో మంది విశిష్టమైన వ్యక్తులు న్యాయ వ్యవస్థలో వారి సేవలు అందిస్తున్నారని, ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ ఎస్విఎస్ భట్టి గురించి ప్రస్తావిస్తూ న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. న్యాయవాదులు నిజాయితీ, ధైర్యం, అంకిత భావంతో వృత్తిలో కష్టపడి రాణించాలని ఆకాంక్షించారు. కోర్టులో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. సాంఘిక ఆర్థిక న్యాయం ద్వారానే సమన్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాన న్యాయస్థాన నూతన భవన సముదాయాలను ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్. తిరుప్పావడతో ముగిసిన నవమి వేడుకలు.
పెద్ద సంఖ్యలో రాముల వారిని దర్శించుకున్న భక్తులు. కంటి చూపుపై నిర్లక్ష్యం చూపొద్దు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.